చాలా రాష్ట్రాలలో రాజకీయంగా కొంతమంది ముందుకు వస్తున్నారు ఇండిపెండెంట్గా. తెలుగు రాష్ట్రాలలో ఇండిపెండెంట్గా ముందుకు వస్తున్నా కూడా కొన్ని చోట్ల గెలవలేని పరిస్థితి. 24 ఎలక్షన్లలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా గెలిచినట్టు ఎక్కడ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లలో కూడా ఒక వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా గెలిచినట్టు విధానాలే లేవు. కాబట్టి చాలా వరకు సంఘాల వారీగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నాయకత్వం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సంఘాల వారీగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి ప్రజలకు చాలా వరకు శ్రేయస్సుగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఆర్థిక మూలాలు పరస్పరం ఇబ్బందికరంగా ఉండడంతో ప్రజలు ఆర్థిక మూలాల వైపే పరుగులు తీస్తారు. అంటే డబ్బు ఎక్కడుందో, డబ్బు గల వ్యక్తి ఎక్కడున్నాడో ఆ వ్యక్తితోనే ట్రావెల్ చేస్తారు. ఆ వ్యక్తి పిలిస్తే వేల సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు. ప్రతిరోజు మీతో మాట్లాడే వ్యక్తులు, మీతో కలిసే వ్యక్తులు, మీతో పాటు ప్రయాణం చేసే వ్యక్తులను మాత్రం క్లారిటీగా పూర్తిగా మర్చిపోతారు ప్రజలు. కాబట్టి ప్రజలకు ఎప్పుడైనా కానీ సంఘాల స్థాయి నుండి ఒక రాజకీయ అజెండాగా ముందుకు ఎప్పుడైతే వెళ్తే అప్పుడు ఆ నాయకత్వంలో ప్రజలు, ఆ ప్రజల్లో కార్యకర్తల్లో అభిమానానికి సంబంధించి ఒక రాజకీయం అనేది బలపడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని చాలా వరకు నాయకత్వం చేసే వ్యక్తులకు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులకు, ప్రజలకు అన్ని విధాలుగా ఈ విషయాన్ని తెలియజేస్తారు.